హాయ్. ఈరోజు మా ఇంట్లో ఆవకాయ ప్రిపరేషన్ జరుగుతోంది. ఇగో గిన్నెలో చూశారు కదా, బేసిన ముక్కలు ఉన్నాయి. ఈ గిన్నెతో కొలిస్తే 4 గిన్నెల ముక్కలు వచ్చాయి. దీనికి మనం ఉపయోగిస్తున్నవి 1 కేజీ కారం పొడి, 1 కేజీ ఆవు పొడి, 1 కేజీ ఉప్పు, 2 లీటర్ల నూనె, 1/2 కేజీ మెంతులు, మనకు సరిపడినని వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ కారం పొడి, ఆవ పొడి, ఉప్పు అన్నీ కలిపి మనకి ఆ కలిపిన మసాలాలు ఈ గిన్నెతో 3 గిన్నెలు రావాలి. మనకి ఇవి 4.5 గిన్నెలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడా మనం ఈ మసాలాలన్నీ కలుపుకుందాం. కారం, ఆవు పొడి, ఉప్పు అన్నీ కలిపి ఎక్కడ మనం ఏది శుభ్రంగా కలిసేలా కలుపుకోవాలి. దాన్ని కలిపిన తర్వాత అందులోనే మెంతులు కూడా వేసేసుకుంటాం. ఇవన్నీ కలిపినవి మనకి ఈ గిన్నెతో 3 గిన్నెలు రావాలి. దాని తర్వాత మిగతా ప్రాసెస్ చెప్తాను. ఓకే, ఇప్పుడు మనము ఏ గిన్నెతో అయితే ముక్కల్ని కొలుచుకున్నామో అదే గిన్నెతో మనకి 3 గిన్నెల కలిపిన మసాలాలన్నీ కలిపి రావాలి. అంటే మనము ఇప్పుడు కారము, ఆవపిండి, ఉప్పు, కొంచెం మెంతులు వేసి మనము మొత్తం కలుపుకొని ఈ గిన్నెతో 3 గిన్నెలు వచ్చేలా చూసుకోవాలి. వచ్చిన తర్వాత అప్పుడు ముక్కలు అవి 2 కలిపి మనం మొత్తం కలగలుపుతాం అన్నమాట. ఇవి ఈ గిన్నెతోటి 4.5 గిన్నెలు ఉన్నాయి. మనకి కమ్సే కమ్ 2 గిన్నెలతో కాకుండా కొంచెం ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదు మనకి. మనం ఇప్పుడు కారం, ఆవు పొడి, ఉప్పు కలిపి ఈ గిన్నెతో మనం 2.5 గిన్నెలు వచ్చేలా చూసుకోవాలి. అవి 4.5 గిన్నెలు ముక్కలు ఉన్నాయి కాబట్టి అప్పుడు సరిగ్గా మనకి ఆ కారం పొడి ఈ ముక్కలకి ఆ ఆవు పొడి, కారం పొడి సెట్ అయిపోతుంది అనమాట. ఇవి మనకి 4 గిన్నెల ముక్కలు ఉన్నాయి. 4 గిన్నెల ముక్కలకి మనకి కారపొడి, ఆవు పొడి, ఉప్పు కలిపినవి 2 గిన్నెలు కావాలి. ఇప్పుడు మనం ఈ కారపొడి, ఆవు పొడి అన్నీ కూడా మిక్స్ చేసుకొని 2 గిన్నెలు అయ్యేలా చూసుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కలు, ఆ ఆవు పొడి, కారం పొడి కలిపి మనం ఆవకాయకి సెట్ చేస్తాం. ఇప్పుడు మనము ఆవు పొడి, కారం పొడి, ఉప్పు అన్నీ కలిపేసుకున్నాము. దీనిని ఏది మొత్తం అన్నీ కలిసిపోయేలా కలుపుకోవాలి. ఆవు పొడి కానీ, కారపొడి కానీ, ఉప్పు కానీ మనకు సెపరేట్గా ఎక్కడ కనిపించకూడదు. అన్నీ మొత్తం మిక్స్ అయిపోయినట్టుగా ఉండాలి. అప్పుడే మనకి ఆవకాయ టేస్ట్గా ఉంటుంది. లేకపోతే ఆవు పొడి కొంచెం పక్కన ఎక్కడ ఉండిపోతుంది, కారం ఇంకెక్కడ ఉండిపోతుంది, ఉప్పు ఇంకో పక్కన ఉండిపోతుంది. మనకి ఆవకాయ మొత్తానికి టేస్ట్ బాగోదు అనమాట. ఇది కలుపుకోవడంలో జాగ్రత్తగా కలుపుకోవాలి. దీని తర్వాత దీంట్లో మనం మెంతులు కూడా వేసేసుకొని అప్పుడు ముక్కల్లో ఈ కారం మిక్స్ చేసి కలుపుతాం. చూశారు కదా, ఇప్పుడు నేను కారం పొడి వేసాను, ఈ పక్కన ఆవు పొడి వేసాను, ఉప్పు కూడా వేసాను. మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను సపరేట్గా వేసాను. ఇది 3 మనం కలిపేసుకుంటాం. ఎక్కడ దేనికి సపరేట్గా కనిపించకుండా అన్నీ ఓవరాల్గా కలిసిపోవాలి. అవన్నీ కలిసిపోయిన తర్వాత మనము మెంతులు కూడా వేసి కలుపుకొని మొత్తం మిక్స్ చేసేసుకుంటాం అనమాట. ఈ మిక్స్ చేసింది 2 గిన్నెలు వస్తుంది. వచ్చిన తర్వాత ఈ 2 గిన్నెలకు మసాలా, కారం పొడి ప్లస్ మామిడికాయ ముక్కలు ఈ 2 కలిపి నూనె వేసి కలుపుతూ ఆవకాయని ప్రిపేర్ చేస్తాం. మనము ఇప్పుడు ఉప్పు, ఆవు పొడి, కారం పొడి అన్నీ కలిపి ఇట్లా కలిపేసుకున్నామండి. దీంట్లోని మనం ఇందులో మెంతులు కూడా వేసేస్తున్నాం. 2 గుప్పిళ్ళ మెంతులు వేస్తే కొంచెం కూడా వేస్తున్నాను. ఈ మెంతులు సరిపోతాయి. ఇవి కూడా అన్నీ కలిపేసుకొని ఇప్పుడు మనము మామిడికాయ ముక్కలు, ఈ మసాలా అన్నీ కలిపి కలుపుతామన్నమాట. ఇప్పుడు ఈ కలుపుకున్నవన్నీ ఈ గిన్నె కొలతతో కొలుచుకుందాం.
మనకి 4 గిన్నెల ముక్కలు వచ్చాయి కాబట్టి ఈ గిన్నెతో మనకి 2 గిన్నెలన్నర వరకు కారం రావాలి. ఒక గిన్నె ఇది. రెండు గిన్నెలు కారం అయింది. మనకి యాక్చువల్గా 4.5 గిన్నెలు ముక్కలు వచ్చాయి. మనం 2.5 గిన్నెలు వరకు కారం వేసుకోవచ్చు. ఆల్రెడీ 2 గిన్నెలు కారం అయింది. రెండున్నర గిన్నెల కారాన్ని మనం ఇప్పుడు ఆ ముక్కలకి వేసేయచ్చు అన్నమాట. మనము యాక్చువల్గా తీసుకున్న మామిడికాయ తెల్ల గులాబీలు తీసుకున్నాము. యాక్చువల్గా మనం ఏంటంటే మామూలుగా నూనె వేయకుండా కారం వేసి కలిపేసుకోవచ్చు. మనకి సంవత్సరం పాటు ముక్క గట్టిగా ఉండాలి అంటే కొంచెం నూనెతో దీనికి మొత్తం అంతా నూనె దీనికి పట్టించి కొంచెం దాని తర్వాత మనం దీంట్లో కారం కలుపుకుంటే సో మనకి సంవత్సరం పాటు ముక్క మెత్తపడకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం నూనె అయితే నేను వేసేసాను. ఈ ముక్కలన్నిటికీ నూనె ఇట్లా పట్టేలాగా కలిపేసుకుందాం. దాని తర్వాత కారం దీంట్లో వేసి ముక్కలకు అన్నిటికీ పట్టించుకొని అప్పుడు దీన్ని ఒక జాడీలో కానీ ప్రస్తుతానికి ఒక బకెట్లో కానీ ఎత్తేసుకుందాము. యాక్చువల్గా మనకి ఈ పచ్చడికి ఈ ఆవకాయకి 2 నుంచి 3 లీటర్ల నూనె పడుతుంది. ఇప్పుడు కలుపుతున్నప్పుడు 2 లీటర్ల నూనె వేసి కలిపేసిన 3వ రోజు మనం చూసినప్పుడు ఏమైనా తక్కువగా ఉంటే ఇంకో 1 లీటర్ కానీ 1/2 లీటర్ కానీ మనం నూనె వేసుకోవాలి. దానివల్ల ఏంటవుతుందంటే సంవత్సరం అంతా మనకి ఆవకాయ గట్టిగా ముక్క గట్టిగా ఫ్రెష్గా ఉంటుంది. నూనె తక్కువైతే మటుకు ఆవకాయగా టేస్ట్ అంత ఉండదు. అందుకని చెప్తున్నాను ఇలాగా. ఇదిగో నూనె అయితే కలిపేశాను నేను. దీనిపైన మనం ఇట్లా కారం కోటింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. కారం ఇట్లా కోటింగ్ ఇచ్చుకుంటూ కారంతో కలపాలి. చెయ్యి పెట్టే కలిపేస్తున్నాను, నాకేమీ అవదు. కొంతమంది చేతితో కలపలేని వాళ్ళు గరిటె తీసుకొని కలుపుకోండి. గరిటెతో అయితే మనకి అంత అనుకున్నంత బాగా మన పెర్ఫెక్ట్గా రాదు. అంత ముక్కకి మనకు పట్టదు. చేతితో అయితేనే మనకి ముక్కలన్నిటికీ పట్టేటట్టుంది. మనకు కూడా కాస్త చూడడానికి ఇంపుగా కనిపిస్తుంది. మనము నూనె, ఆవగుండ, ఉప్పు, కారం, మామిడికాయ ముక్కలు, మెంతులు అన్నీ ఓవరాల్గా వేసేసాం. ఇది స్ట్రక్చర్ దీనిది. ఇప్పుడు దీంట్లో లాస్ట్ మనం వేసేది వెల్లుల్లిపాయలు. ఇవి ఎన్ని కావాలంటే వేసుకోవచ్చు, అది ఎవరి చాయిస్ వాళ్ళది. నేనైతే ఒక 1/2 కేజీ వెల్లుల్లిపాయలు వేస్తున్నాము. ఇవి నేను పైన పొట్టు తీయకుండానే వేస్తున్నాను. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి సంవత్సరం అంతా కూడా తొందరగా వెల్లుల్లిపాయలు మెత్తబడిపోకుండా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇది ఒక చిన్న టెక్నిక్ చేశాను ఈసారి. చూద్దాం దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అని. ఇదండి మొత్తానికి మన ఆవకాయ ప్రిపరేషన్ కంప్లీటెడ్. 3 రోజులు పోయిన తర్వాత మనం దీన్ని ఒకసారి కలిపేసి ఎట్లా ఉందో చూసుకొని నూనె సరిపోతే నూనె, ఉప్పు కానీ తక్కువైతే కొంచెం ఉప్పు, అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడైతే మనం దీన్ని ఇట్లాగా మూత పెట్టి వదిలేస్తాం. ఆఫ్టర్ 3 days దీన్ని మళ్ళీ మనం రీఓపెన్ చేద్దాం. ఓకే, బాయ్.